ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు సత్యాగ్ని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నరబలిని గురించి మాట్లాడుకుందాం. అసలు భారతదేశంలోనికి ఈ నరబలి అనేది ఎలా వచ్చింది, దీనివల్ల ఎలాంటి నష్టాలను చూసాము, బైబిల్ ఈ విషయాన్ని గురించి ఏం చెప్తుంది, అలాగే క్రీస్తు బలియాగం కూడా నరబలి లాంటిదేనా, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలలో ఈ నరబలి అనేది ఒకటి. అసలు ఈ నరబలి అనేది ఎలా ప్రారంభించబడింది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రకృతి పట్ల అవగాహన లేకపోవటం, ప్రకృతికి భయపడటం. పూర్వ దినాలలో మనుషులు ప్రకృతి పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రకృతి విలయాలు జరిగినప్పుడు, తుఫానులు లాంటివి, భయంకరమైన వర్షాలు ఇలాంటివి జరిగినప్పుడు ఆ ప్రకృతి ఏదో మనతో మాట్లాడుతుంది, ప్రకృతి కోప్పడుతుంది అని ఇలాంటి వివిధ ఆలోచనలను బట్టి వాళ్ళు ప్రకృతికి భయపడి ప్రకృతిని శాంతింపజేయాలంటే మన దగ్గర ఉన్న విలువైనది దానికి అర్పించాలి అనని, అన్నిటికంటే మన దగ్గర విలువైనది మన ప్రాణమే కాబట్టి మన ప్రాణాన్ని దానికి అర్పిస్తే అప్పుడు ప్రకృతి శాంతింపబడి మనల్ని కరుణిస్తుంది, మన ప్రాణాలు తీయకుండా ఉంటుంది అనని చెప్పి ఆ భయంతో ప్రకృతిని శాంతింపజేయడానికి నరబలి అనేది ప్రారంభించారు. రెండవది, దైవానికి అత్యున్నతమైన బలి అర్పించాలి అన్న భావనతో ఈ నరబలి అనేది ప్రారంభించారు. అంటే అన్ని శక్తులు, అతీతమైన శక్తులు కలిగిన దేవునికి ఒక జంతువుని బలించడం ఎంతవరకు కరెక్ట్? అలా కాదు. ఒక మేధస్సున్న మనిషిని దేవునికి బలర్పిస్తే దేవుడు దాన్ని గొప్ప త్యాగంగా భావించి దేవుడు మనకి త్వరగా ప్రసన్నమవుతాడు, మనల్ని త్వరగా కరుణిస్తాడు అన్న ఆలోచనతో ఈ నరబలి అనేది ప్రారంభించారు. మూడవదిగా మరణ అనంతరం తర్వాత ఉన్న జీవితంపై వారికి ఉన్న నమ్మకం. అంటే ప్రాచీన కాలంలో కొన్ని సంస్కృతుల్లో అంటే చైనా, జపాన్ ఇలాంటి దేశాల వారు ఏం నమ్ముతారంటే చనిపోయిన వ్యక్తులు మరలా అక్కడ బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకి సేవ చేసేందుకు మనుషులు కావాలి అనని ఆనాడు చనిపోయిన రాజులకు సేవ చేసేందుకు వారి భార్యలను కానీ వారి సేవకుల్ని కానీ నరబలిచ్చేవాళ్ళు. అంటే చనిపోయిన తరువాత ఆ చనిపోయిన రాజులకి సేవ చేయడానికి వీరు అక్కడ సేవకులుగా ఉండేందుకు వీళ్ళు కూడా అక్కడికి పంపబడతారని వారి నమ్మకం. కాబట్టి అందుకు నరబలిని ఇచ్చేవాళ్ళు. నాలుగవదిగా గుప్త నిధులు మరియు తాంత్రిక విద్యలు. మధ్యయుగ కాలంలోను మరియు ఈ ఆధునిక కాలంలో మనం గమనించినట్లయితే ఎక్కువగా గుప్త నిధుల గురించి మనం వింటా ఉన్నాము. చాలా నరబళ్ళు కూడా ఈ విషయంలో ముడిపడి ఉన్నాయి. ఈ నరబలు జరిగించడానికి మరొక ప్రధానమైన కారణం ఏమిటంటే అంతులేని నిగూఢమైన నిధులు వీరికి దొరకాలని చెప్పి నరబలి అనేది ఇస్తూ ఉంటారు. అలానే అంతులేని శక్తులు, అతీతమైన శక్తులు వీరి స్వాధీనం అయ్యేందుకు క్షుద్ర పూజలు జరిగించేందుకు నరబలి ఇస్తారు. అంటే ఒక విలువైన ప్రాణాన్ని అర్పిస్తే వీరికి అతీతమైన శక్తులు వీరి వశమవుతాయని కొంతమంది నమ్మకం. కాబట్టి ఈ 4 కారణాలే కాక ఇంకా మరికొన్ని కారణాలు ఉన్నాయి. సో ఇలాంటి కారణాలను బట్టి నరబలి అనేది మన భారతదేశంలో జరుగుతూ ఉంది. చాలామంది ఇలాంటి మూఢనమ్మకాలతో సరైన అవగాహన లేకపోవడంతో నిండు ప్రాణాలను బలిస్తూ ఉన్నారు. చాలా మంది బలవంతంగా ఒకరి ప్రాణాలను తీసి ఇది నరబలి అనని దేవునికి తమ ప్రాణాలను అర్పించాము అని చెప్తా ఉన్నారు. కానీ ఇదెంతో బాధాకరమైన విషయం కదా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ని మధ్యలోనే తుంచేసుకొని మూర్ఖంగా దేవునికి సమర్పించామనుకుంటూ ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ఒక నిండు జీవితాన్ని, ఒక నిండు ప్రాణాన్ని అన్యాయంగా మూర్ఖత్వంతో బలిస్తూ ఉన్నారు. ఇదెంతో బాధాకరమైన విషయం. ఈ విషయాల్లో ప్రజలు ఇంకా మార్పు చెందాలి. ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి భయంకరమైన మూఢనమ్మకాలతో ప్రాణాలు తీస్తూ ఉంటే దేవుడిచ్చిన జీవితానికి అర్థం ఏంటి? దేవుడు మనకంటూ జీవితాన్ని ఇచ్చాడంటే దాని వెనక ఒక ఆంతర్యం ఉంటుంది, దాని వెనక దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో కారణాన్ని తెలుసుకోకుండా మధ్యలోనే మన జీవితాన్ని ముగించుకుంటే ఎలా? మీరే చెప్పండి. దేవుడు మనల్ని అంటూ పుట్టించాడంటే ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఎవ్వరు ఏ కారణం లేకుండా ఈ భూమి మీదకి రాలేదు. దేవుడిని ద్వారా జరిగించాల్సిన ఏదో పని ఉంది. కానీ మనం మాత్రం ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ఇలాంటి మూఢనమ్మకాలతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటూ దేవుడిచ్చిన ఆయుష్ని మధ్యలోనే తుంచేసుకుంటున్నాం. దయచేసి ఈ విషయాలను గమనించి మూర్ఖంతో మూఢనమ్మకాలతో నిండి ఉన్న ప్రజలను సత్యం వైపు మరలించండి. అలానే బైబిల్ ఈ విషయాన్ని గురించి ఏం చెప్తుంది అనేది మనం ఆలోచిద్దాం. సహజంగా నరబలి అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేయి 2 సన్నివేశాలు. ఒకటి అబ్రహాము ఇస్సాకుల సన్నివేశం మరియు యెఫ్తా కుమార్తె సన్నివేశం. అవును, అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి కొండపైకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడి ఇస్సాకును బలివ్వద్దు,
అని గొర్రెపిల్లను చూపిస్తాడు. అక్కడతో నరబలి ఆగిపోతుంది. అంటే నరబలి అసలు జరగదు. కానీ అక్కడ దేవుడు నరబలిని ఆశించినట్లు మనకి కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ దేవుడు నరబలిని ఆశించలేదు. దేవుడు అలా అడగడానికి కారణం ఏమిటంటే ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఆ ప్రదేశంలో నరబలి అనేది జరుగుతూ ఉంది. అంటే యెహోవా దేవుని పేరిట కాదు కానీ కొన్ని దేవతల పేరిట ఈ నరబలి అనేది జరుగుతూ ఉంది. దేవుడు ఆ నరబలిని ఆపేసేందుకు, అలానే వారిలాగా ఈయన కూడా నరబలిని ఆశించే దేవుడు కాదని స్పష్టం చేసేందుకు దేవుడు నరబలిని అడిగినట్టు కనిపిస్తుంది కానీ దేవుడు దాన్ని స్వీకరించడు. అక్కడ దేవుడు బలి అడిగింది కేవలం అబ్రహామును పరీక్షించడానికి మాత్రమే. నిజంగా నరబలి వరినట్టయితే గొర్రెపిల్లని ఎందుకు చూపించేవాడు? ఇస్సాకునే బలి తీసుకునేవాడు కదా. కానీ అక్కడ దేవునికి కావాల్సింది మనిషి ప్రాణం కాదు. దేవుడు అక్కడ పరీక్షించింది అబ్రహాం విశ్వాసాన్ని మాత్రమే. సో అబ్రహాం విశ్వాసం నెగ్గింది. అబ్రహాం విశ్వాసం దేవునికి అర్థమైంది కనుక ఇస్సాకు బలి కోరలేదు. ఇస్సాకును బలిగా దేవుడు తీసుకోలేదు. తరువాత ఎఫ్తా కుమార్తె విషయంలో కూడా మనం గమనించినట్లయితే కేవలం ఎఫ్తా చేసిన తొందరపాటు నిర్ణయం వల్ల అక్కడ సన్నివేశం జరిగినట్లు మనకి కనిపిస్తుంది. అయినా ఈ విషయాన్ని గురించి ఇంకా ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే ఎఫ్తా కుమార్తెను బలిచ్చినట్లు బైబిల్ ఎక్కడ చెప్పబడలేదు. నిజంగానే ఎఫ్తా కుమార్తె బలివ్వబడిందా? ఈ విషయాన్ని గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి బైబిల్ నరబలిని ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఎందుకంటే దేవుడు మనిషి ప్రాణాలను కోరేవాడు కాదు. దేవుడు కేవలం మనిషి దగ్గర ప్రేమను మాత్రమే ఆశిస్తున్నాడు. మన ప్రేమను పొందుకోవడానికి, మనం శిక్ష నుండి తప్పించబడ్డానికే దేవుడు కూడా ఒక త్యాగానికి పూనుకున్నాడు. అలానే ఈ నరబలిని గురించి చట్టపరంగా మనం చూసుకున్నట్లయితే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యగా దీన్ని పరిగణించబడటం జరిగింది. ఈ నరబలి అనేది నేరం మరియు మానసిక వైకల్యం మాత్రమే. కాబట్టి నరబలి అనేది చట్టం కూడా ఆమోదించిన విషయం. యేసు ప్రభువు జీవితంలో జరిగింది కూడా నరబలేనా అంటే కాదు. ఇకపోతే క్రీస్తు జీవితంలో జరిగింది నరబలి కాదు అని ఎలా స్పష్టం చేయగలమంటే కొన్ని కారణాలు ఉన్నాయి. సహజంగా ఏమనుకుంటారంటే క్రీస్తు అలా శిక్షించబడకపోతే తనంతటి తానే చనిపోవచ్చు కదా, అలా కాకుండా శిక్షించబడి మరణించబడ్డాడు కాబట్టి అది నరబలి అని కొందరు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి అది నరబలి కాదు. ఎందుకంటే యేసు ప్రభు తనంతట తన ప్రాణాన్ని తీసుకుంటే అది ఆత్మహత్య అవుతుంది కానీ త్యాగం ఎలా అవుతుంది? కాబట్టి ఆయన చేసింది ప్రాణత్యాగంగా మనం గుర్తించడానికి ఆయన తనంతట తను చనిపోవలేదు. అలానే యేసు ప్రభుని రోమ సైన్యం వారు ఎందుకు శిక్షించాలి అని కొందరిలో ఉండే సహజమైన ప్రశ్న. యేసు ప్రభు రోజుల్లో రాజ్యం ఏలుతుంది రోమా సైన్యమే కాబట్టి రోమా వారే యేసు ప్రభుని శిక్షించాలి. అలానే ఏసై కూడా పొంతి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఎందుకు అంటే ఏసైను శిక్షించేదంతా లీగల్ గా జరుగుతున్న ప్రాసెస్ అన్నమాట. తరువాత అంతగా శిక్షించబడుతున్నా గానీ ఏసై ఎందుకని వారిని ఆపలేదు, ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని మనలో చాలా మంది ప్రశ్న ఉంటది. నిజంగానే యేసు ప్రభు బలహీనుడై శక్తి లేక తనను అంతగా శిక్షిస్తుంటే కూడా, అంత భయంకరమైన శ్రమలు పడుతుంటే కూడా మౌనంగా ఉన్నాడా అంటే కాదు. ఆయన బలము లేక మౌనంగా లేడు. ఆయనకు ఆపే శక్తి ఉంది. ఆయన మాటతోనే సమస్తాన్ని ఆపగల గొప్ప దేవుడు. చూపుతోనే, కనుసైగతోనే కార్యములన్నీ చేయగల గొప్ప దేవుడు యేసయ్య. కానీ అప్పుడు శిక్షించబడుతున్న అప్పుడు మాత్రం ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అంటే కేవలం నీ కోసం మరియు నా కోసమే. అవును, దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది మన నుండి శిక్షను తప్పించడానికి. ఆ శిక్షను తప్పించాలంటే న్యాయపరంగా మన మీద పడవలసిన శిక్ష మనకి బదులు ఎవరైనా భరించాలి. అలా భరించేందుకు కొన్ని అర్హతలు వారికి ఉండాలి. అలా కొన్ని అర్హతలు కలిగిన దేవుడు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. కాబట్టి ఆయన మన మీద పడవలసిన శిక్షను తాను భరించి కనుచూపుతోనే, నోటి మాటతోనే సమస్తమును శాసించగల దేవుడు, సమస్తమును సృష్టించగల దేవుడు. అప్పుడు మౌనంగా ఉండడానికి ఒకే ఒక కారణం, మీ మీద పడవలసిన శిక్షను తాను భరించడం కోసమే. అవును, ఆ శిక్షను తాను భరించి నరకానికి వెళ్ళవలసిన మనకి పరలోక మార్గాన్ని చూపించిన గొప్ప దేవుడు యేసయ్య. కేవలం ఇదంతా ప్రేమను బట్టి మాత్రమే ఆయన జరిగించాడు. ఇది చూసే వారికి నరబలిగా కనిపించినా ఇది నరబలి కాదు. ఇది ప్రేమతో కూడిన ప్రాణత్యాగం మాత్రమే. ఇది నరబలిగా కనబడుతుంది కానీ ఇది పాప పరిహారార్థ బలి మరియు సర్వ మానవాళికి ఒక్కసారి చేయబడిన బలి. ఈ బలి ద్వారా సమస్త మానవాళికి ఒకేసారి రక్షణ వచ్చింది. ఇక మరలా 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 ఈ భూమి మీద ఉన్న ప్రజల కొరకు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. పాపానికి విడుదల చూపే మార్గం, విడుదల కలిగించే మార్గం యేసు ప్రభు చూపించాడు. ఇక మరలా ఈ ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది నరబలి కాదు. ఇది దేవుడు తను సృజించుకున్న మనుషులపైన ఉన్న ప్రేమను బట్టి వారు పడవలసిన శిక్షకు బదులు తాను శిక్షను పొంది దేవుడి ప్రాణత్యాగాన్ని చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు జరిగించింది నరబలి కాదు, ఇది ప్రాణత్యాగం అని మనకి స్పష్టమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.